హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ రైట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు అసాధ్యం. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్దే తుది నిర్ణయం. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలకు కవిత బలి. కాళేశ్వరంపై సిబిఐ విచారణలో కిషన్ రెడ్డి మోకాలడ్డు. మీడియాతో చిట్చాట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సీఎంతో భేటీ అయిన న్యూ జెర్సీ గవర్నర్. మొత్తం మీద అయితే ఇక సెప్టెంబర్ 30 లోపు అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వీలు కాదని చెప్పేసి చెప్పకనే చెప్పారు. ఏమన్నా ఉంటే ఇక దసరా వెళ్ళిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముచ్చట మాట్లాడుకోవాలి. ఇక దసరా వెళ్ళినాక మరి ఏ విధంగా అన్న ఏదైనా పథకం ఇక రిలీజ్ చేసినాకనే ముందుకు పోతారు. గ్రాఫ్ పెంచుకున్నాక మాత్రమే రేవంత్ రెడ్డి గారు ముందుకు పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈనాడు యూరియా వల్ల డౌన్ఫాల్ అయిపోయింది కాంగ్రెస్ గ్రాఫ్ తెలంగాణ రాష్ట్రంలో. ఏది ఆర్థికంగా నష్టపోయిన రైతులు, ఏది పంట నష్టం వల్ల, వర్షాల వల్ల, ఈ వడగండ్ల వానలు పడడంతో రైతులు నష్టపోయినారు. ఆ నష్టపరిహారం అందించలేనటువంటి పరిస్థితి. సో గ్రామీణ ప్రాంతాలలో మొత్తము కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ అయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కాబట్టి సో ఏదన్నా ఒకటి గ్రాఫ్ పెంచుకున్నాకనే ఏదన్నా రెండు పథకాలు మంచిగా పబ్లిక్ ఇచ్చినట్టు చేస్తాడు. ఇచ్చినట్టు ఇచ్చేసి గ్రాఫ్ పెంచుకున్నాక మాత్రమే ఎలక్షన్స్ పెట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పింది నిజం. ఇది ప్రజలారా నమ్మురు. ఇవాళ రేపు అయితే అనుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఎలక్షన్స్ అయినాక ఏమైనా పెరుగుతుండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తము కడగనాకినట్టే అయితే గగరాలు తేలింది. ఒక్కొక్క బిల్డర్లు నెత్తి చేతులు పెట్టుకొని కూర్చున్నారు. ఇల్లులు కట్టి అమ్ముడు ఒక వెంచర్లు కొట్టి, ఆ వెంచర్ అమ్ముడు ఒక ల్యాండ్లు ఉన్నోళ్ళు అది అమ్ముడు ఒక రీసేలింగ్ కాక, సో ఇదంతా మా మధ్యలో బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళు మొత్తం ఆగమాగం ఉన్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయినాక ఏమన్నా మార్పు వస్తుందేమో చూడాలి. ఏది మార్పు రావాలన్నా పబ్లిక్ మెసేజ్ అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు మాత్రమే అవుతుంది. ఈ నాయకులు వీబీలు చేసినంత మాత్రం కాదు. సమర్థ నీటి నిర్వహణతో కరువును పారదోలుదాం. భూగర్భ జలాలు పెంచుకోవాల్సి ఉంది. డిసెంబర్ 25 నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి. ఉమ్మడి ఏపీలో అధిక ప్రాజెక్టులు తానే ప్రారంభించా. నల్లగొండ ఫ్లోరైడ్ నిర్మూలనకు శ్రీశైలం నీటిని తరలించా. నదులు అనుసంధానానికి తాము సిద్ధంగా ఉన్నాం. నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ప్రకటన. మొత్తం మీద అయితే చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చేసినారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ప్లాన్ అవుట్స్ చేసుకుంటూ మంచి ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. సో మొత్తం మీద అయితే ఈ నీటి సమస్య తీర్చడానికి అయితే ఒక మంచి నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. రైతుల గురించి, తాగునీరు కానీ సాగునీరు గురించి కానీ చంద్రబాబుకి చాలా ఫోకస్ ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ ను నమ్మితే నా డేటా ముంచుతారు. అభివృద్ధి అంటే బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అర చేతిలో వైకుంఠం చూపించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొత్తం మీద అయితే మళ్ళీ కాంగ్రెస్ ను నమ్మితే నా డేటా ముంచుతారని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. సో ఈనాడు మిమ్మల్ని నమ్మితే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగానే కాంగ్రెస్ పార్టీకి ఈనాడు పట్టం కట్టినట్టుగా మనం చూసుకోవచ్చు. కేటీఆర్ అని అంత ఇరుకురం ముచ్చట్లే. ప్రజలు మళ్ళీ వాళ్ళని గెలిపివద్దా ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్స్తే మిమ్మల్ని గెలిపిద్దురు కదా, గద మీద మిమ్మల్ని కూర్చోబెడతారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 38 లక్షలు స్వాధీనం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏది మన కొండను దోవి ఎలుకని పట్టినట్టు కథ. చిక్కుల్లో రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు. మొత్తం మీద అయితే ఎన్నికల కమిషన్ కూడా అవతరించినట్టుగా చూసుకోవచ్చు. అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఇప్పటికే క్షమాపణలు చెప్పాలని చెప్పేసి చెప్పినారు. సో ప్రూఫ్స్ ఏమున్నాయో దాన్ని సర్వే చేస్తే కదా మేము ఏం తప్పు చేసినామో మాకు చూపి అని చెప్పేసి బాజాప్తా అడిగితే ఇక చూపిస్తా అనుకుంటూ అంటున్నారు. మరి రాహుల్ గాంధీ కథ ఎట్లయితే చూడాలి. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, సిబిఐకి అప్పగించాలని ఆలోచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు చూడొచ్చు. సో మొత్తం మీద అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి అప్పగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తం అంతా ఉచ్చు బిగించి లాస్ట్కి ఏం చేస్తారో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడాలి. అక్రమ మైనింగ్ పై సుప్రీం కీలక తీర్పు, 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఓబులాపురంలో గాలి బ్రదర్స్ అక్రమ మైనింగ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అక్రమ మైనింగ్ అక్కడ కాదు, మొత్తం మన భారతదేశంలో చాలా ఇల్లీగల్ గా నడుస్తుంది అక్రమ మైనింగ్. ఏ క్వారీ దగ్గరకు పోయినా ఇచ్చినటువంటి పర్మిషన్లు ఒకలా ఉంటాయి, చేసేటటువంటి మైనింగ్ ఒకలా ఉంటుంది. ఏ మైనింగ్ అయినా సరే. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ తీర్మానం వలన
కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను మోసం చేసిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీర్మార్ మల్లన్న విమర్శించారు. హన్మకొండలోని హరిత కాకతీయలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల ఖర్చులో పక్క మోసం కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా 20,000 కోట్లు పేరు చెప్పి తొలి బడ్జెట్ లో 9,200 కోట్లు పెట్టి 2,100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 10 అంశాలతో డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ను జాతిపిత చేయాలని, కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద ఇక బీసీల జెండా ఎత్తుకున్నటువంటి మన తీర్మార్ మల్లన్న చూడొచ్చు. సో రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో బీసీలే కాదు, ఈ పార్టీ అందరికీ జనాభా ప్రాతిపదికన ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. అగ్రకులాలలో కూడా పేదవారు ఉంటారు, వాళ్ళకి కూడా న్యాయం జరగాలి. ఈనాడు బీసీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. నిరుపేదలకి 2 ఎకరాలు భూమి ఇస్తాను, భూమి లేనటువంటి బీసీ ప్రజలకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇతర అన్ని వర్గాలను కలుపుకొని పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుందో కూడా మనం వేచి చూడాల్సింది. ఇప్పటికైతే మొత్తం మీద ఇక కమిటీలు వేయడము, సో ఉన్నటువంటి జిల్లాకి అధ్యక్షులని నియమించడం కానీ సో ఈ ప్రాసెస్ లో కొనసాగుతుంది. సో మొత్తం మీద పార్టీని గట్టి చేసుకున్నట్టుగా చూసుకోవాలి. నగరంలో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తం. వచ్చే 3 రోజులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో మంత్రి పొన్నం టెలికాన్ఫరెన్స్. వర్షాలు పడుతున్నాయంట, పడేటటువంటి ఆస్కారం. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. తుమ్మిడిహట్టిపై హరీష్ అబద్ధాలు. అంచనాలే వేయకుండానే బడ్జెట్ లెక్కల అతి తెలివితేటలు వద్దని మొత్తం మీద హరీష్ రావు అబద్ధాలు ఆడుతుందో, అంచనా లేకుండా డబ్బులు ఏ విధంగా మనము విద్యాలే బడ్జెట్ లెక్కల అది తెలివితేటలే, అతి తెలివితేటలు వద్దని చెప్పేసి చెప్తున్నాం. అతి తెలివితేటలు మొదటికే మోసం వస్తుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజమైన తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ మాట్లాడుతూ. నమస్తే.